యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తారీఖున పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి మోదీ వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్లో జరుగు బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొనే సభను విజయవంతం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తారీఖున పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి మోదీ వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్లో జరుగు బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొనే సభకు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కమిటీ కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెమరు నరేందర్, పట్టణ కార్యదర్శి ఎలుగల వెంకటేష్, సీనియర్ నాయకులు మాల్రెడ్డి నరసింహారెడ్డి, బడుగు జహంగీర్, కొమురయ్య, అమృతం, నరసింహులు, కల్లెం రాజు, ఆయిలి సందీప్, కంతుల శంకర్, రచ్చరాము, మహిళా నాయకురాలు సముద్రాల కల్పన, మంజుల, రచ్చ శైలజ, విజయ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ఈ యొక్క పత్రికా సమావేశము ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మే 10వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్కు చేస్తున్న సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలను, భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలము తరలించేవి దానికి సంసిద్ధత కొరకు ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి అనేక విధాలుగా ప్రపంచంలోనే భారతదేశాన్ని 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనేక విధాలుగా అనేక ప్రియతమ ప్రధాని తమ శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆయనకు అండగా ఉంటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ రేపు జరగబోయే 10వ తారీఖు జరగబోయే బహిరంగ సభను పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాల్సిందిగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రేపు మే 10వ తారీఖున జరగబోయేటువంటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకి మన కారణ జన్ముడు, అందరికీ ప్రపంచం మెచ్చినటువంటి నేత నరేంద్ర మోదీ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా ఆలేరు టౌన్కి సంబంధించినటువంటి ప్రజలు మమేకమయ్యి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కాలు మోపిన చోట లక్షల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలో ఉండేలాగా చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా తెలంగాణకు నేనెందుకు చేయాలనేటువంటి క్వశ్చన్ ఎప్పుడూ కూడా తన మదిలో రాలేదు. తెలంగాణ ప్రాంతాన్ని తన గుండెల్లో పెట్టుకొని చూస్తున్నటువంటి జనం మెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. చూసినట్లయితే మొన్న విడుదలైనటువంటి ఫలితాల్లో మనం 3 రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అక్కడ దరిద్రం పట్టినటువంటి ఆ పీడ అనేది విరుగడయ్యింది. మనం చూస్తూ ఉన్నాం వీడియోలల్లో. అక్కడ ఉన్నటువంటి పరదేశీయులు మూటలు సదురుకొని బయటికి వెళ్తున్నటువంటి, ఇంకొకటి ముఖ్యంగా క్లోజ్ అయినటువంటి అమ్మవారి టెంపుల్ నేడు తెరుచుకుంది అంటే హిందువుల యొక్క పరిస్థితి ఏంటక్కడ. అలాంటి నాయకత్వంలో మమతా బెనర్జీ గారి లాంటి నాయకత్వంలో విసిగిపోయినటువంటి జనం, మూగపోయినటువంటి మహిళలు, దాడులు, లైంగిక దాడులు ఇవన్నీ కూడా భరించినటువంటి జనం ఓటు ద్వారా బుద్ధి చెప్పి నేడు భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి తీరు అందరినీ మెప్పింపజేసింది. కాబట్టి అదే స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్ చెప్పినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో నేడు తెలంగాణలో కూడా రాబోయేటువంటి ఎలక్షన్లో
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా పాతుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశ పౌరుల కోసం, భారతదేశ ప్రజల కోసం పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి. అన్ని వర్గాల ప్రజల్ని ఏకగ్రీవం చేసి అన్ని రకాల ప్రజలకి అభివృద్ధి పథంలో నడిపించేటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని రకాలుగా అందేలాగా చూసేటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారిని సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో 33% రిజర్వేషన్ని కాలదన్నినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 33% రిజర్వేషన్ని మీ ముందుకు తీసుకొచ్చి చట్టసభల్లో కూడా మీరందరూ కూడా పాల్గొనాలి, మీకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి నిర్మాణం చేస్తే దాన్ని కాలదన్నినటువంటి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే అధిక సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కదం తొక్కి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభను మే 10వ తారీఖున మీరందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ జై హింద్.